15 సంవత్సరాల కుర్రాడు 15 బాల్స్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. దాని ముందర చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతూ 20 ఓవర్లో 127 మాత్రమే కొట్టారు. ఎందుకింది తేడా? నిజంగానే టాస్ అంత పెద్ద ఫ్యాక్టర్ అయిందా? ఇప్పుడు సిఎస్కే ఓడిపోయారు వాళ్ళ ఫస్ట్ గేమ్, ఆర్ఆర్ గెలిచారు వాళ్ళ ఫస్ట్ హోమ్ గేమ్. అండ్ ఇదిలా ఉండగా మరి పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ కూడా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు ముల్లన్పూర్, న్యూ చండీగఢ్లో. మరి దాని గురించి కూడా కాస్త ప్రివ్యూ మాట్లాడుకోవాలి కాబట్టి విషయాలు ఉన్నాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ ఫస్ట్ హోమ్ గేమ్ గెలిచారు అగేన్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కేని మొదట బ్యాటింగ్ చేయమని చెప్పారు. ఆర్ఆర్ టాస్ గెలిచిన తర్వాత వాళ్ళు 127 మాత్రమే చేయగలిగారు 20 ఓవర్స్లో. అండ్ ఇన్ రిప్లై ఎంత 12.1 ఓవర్లో పూర్తయిపోయింది మ్యాచ్. ఆ కుర్రాడు నాకు బాగా తెలుసు, వీరబాదుడు బాస్తాడు శుక్లా గారు. వైభవ్ సూర్యవంశి 15 బాల్స్ 50 కొట్టాడు. జైస్వాల్ కూడా కంటిన్యూ చేసుకున్నాడు, తన మంచి ఫామ్ కంటిన్యూ అయింది. ఓవరాల్గా డామినేట్ చేస్తారు మ్యాచ్. మొదటి మ్యాచ్లో, రెండో మ్యాచ్లో అండ్ ఈ మూడో మ్యాచ్లో కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఒక బౌలర్కే ఇచ్చారు. నాండ్రే బర్గర్ వాజ్ ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. చాలా ఎక్కువ వికెట్స్ తీసుకోలేదు, 2 వికెట్స్ తీసుకున్నాడు. తను వేసిన 2 ఓవర్స్లో ఒక లాస్ట్ బాల్కి 1 వికెట్, ఫస్ట్ బాల్కి 1 వికెట్. వాజ్ ఆన్ హ్యాట్రిక్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. సంజు శాంసన్ని అవుట్ చేశాడు, ఆయుష్ మాత్రేని అవుట్ చేశాడు. దానికి తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బికాజ్ హీ సెట్ అప్ ద విక్టరీ. ఆ పవర్ ప్లేలో మంచి బౌలింగ్ చేస్తూ ఎప్పుడైతే వికెట్స్ తీసుకున్నాడో అక్కడ సిఎస్కే వాళ్ళ బ్యాటింగ్ బలాన్ని సగం విరిచేశాడు తను. మిగతా సగంలో సగం జోఫ్రా ఆర్చర్, రుతురాజ్ గైక్వాడ్ని బౌల్డ్ చేసినది అయిపోయింది. జడేజా వచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు ఒకే ఓవర్లో. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను, స్లోగా వెళ్దాం. సరే, టాస్ గెలిచిన తర్వాత ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నారు. ఎందుకు? బికాస్ పిచ్ కొంచెం డ్యాంప్గా ఉండింది, అంటే వర్షం పడి ఉండింది కాబట్టి ముందు రోజు పిచ్ కవర్ అయి ఉండింది కాబట్టి దాని మీద ఉన్న ఆ తేమ అది ఎండిపోలేదు. నౌ ఈ క్రికెట్ పిచ్ డ్యాంప్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్ హియర్. నౌ డ్రైగా ఉన్నప్పుడు బాల్ ఎక్కువ టర్న్ అవుతుంది, కరెక్ట్? అలాగే డ్యాంప్గా ఉన్నప్పుడు, తడి ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, సిమెంట్ పిచ్ పైన ఆడుతున్నప్పుడు తడిగా ఉందనుకో బాల్ పడి స్కిడ్డే వస్తుంది. టెన్నిస్ బాల్తో ఆడినప్పుడు ఇంటి దగ్గర తడిగా వేసిన టెన్నిస్ బాల్ అయినా ఫాస్ట్గా స్కిడ్డే వస్తుంది. కానీ క్రికెట్ పిచ్ తడిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? బాల్కి సీమ్ ఉంటుంది కదా, ఆ సీమ్ ఎప్పుడైతే పిచ్ పైన ల్యాండ్ అవుతుందో అది కాస్త ఇరుక్కుంటుంది. ఇట్ డజంట్ స్కిడ్ త్రూ, ఇరుక్కొని ఆగి వస్తుంది అనమాట. దానికి తోడుగా ఓవర్ కాస్ట్ కండిషన్స్ అంటే బాల్ కాస్త మూవ్ కూడా అవుతుంది. సో స్వింగ్ అవుతోంది, పడి చక్కగా ఒక స్పీడ్లో వస్తుంటే ఒక రకం, అది ఆగి బయటికో ఆగి లోపలికి వచ్చిందనుకో షాట్ ఏం ఆడాలో అర్థం కాదు. అది ఇబ్బందికరమైన విషయం బ్యాటర్స్కి. అదే ఎదుర్కొన్నారు సిఎస్కే. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా టాస్ గెలిస్తే బౌలింగే చేద్దాం అనుకున్నారు. ఈ మ్యాచ్లో టాస్ ఒక క్రూషియల్ ఫ్యాక్టర్గా మారింది. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ కన్నా టాస్ గెలిచుంటే, వాళ్ళు బౌలింగ్ చేసుంటే ఏమి జరుగుండేదో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనకు తెలియదు. సో విచ్ ఇస్ వై ఐ థింక్ ఇక్కడ సిఎస్కే ఫ్యాన్స్, అలాగే కేకేఆర్ ఫ్యాన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం, వాళ్ళు మొదట బౌలింగ్ చేసుంటే పరిస్థితి వేరేగా ఉండేదా తెలియదు మనకి. అందుకని ఒక మ్యాచ్ ఓడిపోవడంతో మొత్తం సీజన్ అంతా అయిపోయిందని కాదు. కొంచెం ఓపిక్గా ఉండండి, 2-3 మ్యాచ్లు అవ్వనివ్వండి, తర్వాత ఆలోచించుకోవచ్చు సీజన్ ఎటువైపు వెళ్తుందో. ప్రస్తుతానికి కంగారేమీ లేదు. బీట్ ఫర్ ఎనీ అదర్ టీమ్ ఆల్సో. అయితే ప్రతిరోజు కూడా ప్రతి మ్యాచ్లో ఇప్పటిదాకా టాస్ గెలిచి చేజ్ చేసిన టీమే గెలిచారు. బీట్ ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఆర్ రాజస్థాన్ రాయల్స్. సో కొంచెం డ్యాప్ వికెట్ ఉండింది, దాన్ని బాగా యూజ్ చేసుకున్నారు నాండ్రే బర్గర్ అండ్ జోఫ్రా ఆర్చర్. ఇద్దరు కూడా ఆ టెస్ట్ మ్యాచ్ లెంత్, అంటే హిట్టింగ్ ద టాప్ ఆఫ్ స్టంప్ ఏదైతే లెంత్ ఉంటుందో అది వేస్తూ పోయారు. దాని నుంచి బాల్ కాస్త అటు ఇటు మూవ్ అవడం, కొంచెం ఆగి రావడం ఇవన్నీ జరిగేసరికి బ్యాటర్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు. ఫస్ట్ సంజు శాంసన్ అవుట్ అయిపోయాడు నాండ్రే బర్గర్ బౌలింగ్లో. మంచి బాల్ అది, అంటే బాల్ లోపలికి వస్తుందేమో అనుకొని ఆ లెగ్ సైడ్ ఆడదాం అనుకున్నాడు, బ్యాట్ ఫేస్ క్లోజ్ చేశాడు, పడి కొంచెం బయటికి వెళ్ళింది. లెఫ్ట్ ఆర్మర్స్ న్యాచురల్ యాంగిల్ లైట్గా బయటికి వెళ్ళింది, టాప్ ఆఫ్ స్టంప్ జరిగింది, బుడుంగని ఎగిరిపోయింది. నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్ ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉండింది, ఒక 4 కొట్టాడు. దాని తర్వాత మళ్ళీ ఓ వైడ్ తర్వాత ఒక ఎక్స్ట్రా డెలివరీ. ఎక్కడన్నా షాట్ వేస్తాడేమో అని అనుకున్నాడు, ఏంటో స్టెప్ అవుట్ అవుదాం అనుకున్న లెగ్ సైడ్ బయటికి జరిగిపోయాడు. స్టంప్స్ పూర్తిగా ఎక్స్పోజ్ చేశాడు. జోఫ్రా ఆర్చర్ జస్ట్ చేసింది స్ట్రైట్గా స్టంప్ టు స్టంప్ వేశాడు, వికెట్ ఎగిరిపోయింది. తర్వాత ఆయుష్ మాత్రే సర్ప్రైజ్ అయిపోయాడు. షార్ట్ బాల్ ఈ వాజ్ నాట్ రెడీ ఫర్ ఇట్, తను అవుట్ అయిపోయాడు. ఎప్పుడైతే 3 వికెట్లు పడ్డాయో సడన్గా వాళ్ళు ఈ ఇంపాక్ట్ సబ్ని ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇంతకంటే ఫాస్టెస్ట్ ఇంపాక్ట్ సబ్ నేను చూడలే, మీకు ఏమైనా గుర్తుంటే చెప్పండి. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్లో 7 ఓవర్స్ తర్వాత జేకబ్ డఫీని రీప్లేస్ చేసి ఇంపాక్ట్ సబ్గా దేవదత్ పడికల్ లోపల తీసుకొచ్చారు, బెటర్ ఫీల్డర్ అని చెప్పేసి. అది మనం చూసాం మొదటి మ్యాచ్లో. ఇక్కడ చూస్తే 3rd ఓవర్ ఫస్ట్ బాల్ అయిపోయేసరికి ఇంపాక్ట్ సబ్ అనౌన్స్ చేశారు. సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు, 2-3 మంచి షాట్లు ఆడాడు, తను పుసుక్కున అవుట్ అయిపోయాడు. ఎవరికి? జడేజాకి. నౌ లెట్స్ టాక్ అబౌట్ జడేజా. సిఎస్కే నుంచి ఆర్ఆర్ వచ్చేసిన తర్వాత మంచి వెల్కమ్ ఇచ్చారు తనకి, తిరిగి వెనక్కి వచ్చాడు తన ఇనిషియల్ ఫ్రాంచైజీకే. లాస్ట్లో జేమీ ఓటన్ వచ్చి ఒక 40 పరుగులు ప్లస్ రన్ స్కోర్ చేశాడు కాబట్టి, అన్షుల్ కాంబోజ్ ఒక 30+ పార్ట్నర్షిప్ వచ్చింది కాబట్టి కనీసం 120 వచ్చింది, కానీ లేకపోతే 100 పరుగులు కూడా వచ్చేవి కాదు, మరి మర్యాద కూడా దక్కుండేది కాదేమో అనిపించింది. నౌ అగైన్
ఎస్ కండిషన్స్ కష్టంగా ఉన్నాయి, బట్ కండిషన్స్ కష్టంగా ఉన్నప్పుడు టాప్ ఆర్డర్ బాధ్యత టు సీ ఆఫ్ ది ఇనిషియల్ ఫేజ్, అది వాళ్ళు చేయలేదు. దే పేడ్ హెవీ ప్రైస్ ఫర్ ఇట్. తర్వాత రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు ఇట్ వాజ్ నాట్ దట్ డిఫికల్ట్. అంటే స్టార్టింగ్లో అంత కష్టంగా లేదు. ఆబ్వియస్లీ పిచ్ కొంచెం ఈజ్ అవుట్ అయింది. జేమీ ఓటన్ ఆడినప్పుడు కూడా చూసుంటారు మీరు. ఈజ్ అవుట్ అయింది కాబట్టి వీళ్ళు ఆడే తీరు కూడా కొంచెం అగ్రెసివ్ కాబట్టి 15 balls 50 కొట్టాడు కాబట్టి వైభవ్ సూర్యవంశి ఆ 50 కొట్టేసరికి 46 runs ఎంత బౌండరీస్లో వచ్చాయి. ఫస్ట్ క్యాచ్ ఆపర్చునిటీ ఇచ్చాడు, కార్తిక్ సార్ వెనక్కి పరిగెత్తి క్యాచ్ డ్రాప్ చేశాడు. పట్టాలి, మీరు 127 డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు వచ్చిన ప్రతి హాఫ్ ఛాన్స్ కన్వర్ట్ చేయాలి, చేయలే. వైభవ్ సూర్యవంశి ఛాన్సెస్ ఏం చేస్తాడు, 15 balls హాఫ్ సెంచరీ కొడతాడు. అదే చేశాడు. ఈ మేడ్ దెమ్ పే రియలీ బ్యాడ్లీ. అనుకోవచ్చు జైస్వాల్ కొంచెం నెమ్మదిగా ఆడాడు. 36 balls 38 T20 ఫార్మాట్లో, పైగా 12 overs మ్యాచ్ అయిపోయింది, ఇంత స్లోగా ఎందుకు ఆడాడని. ఓ పక్కన వైభవ్ సూర్యవంశి అంతలా ఆడుతున్నప్పుడు జైస్వాల్ అలా ఆడాల్సిన అవసరం లేదు. టార్గెట్ పెద్దది కాదు కాబట్టి. ఒకవేళ టార్గెట్ 200 దానికంటే ఎక్కువ ఉంటే తను కూడా అగ్రెసివ్గా ఆడుండేవాడేమో. సో ఐ థింక్ ఇట్ వాస్ పార్ ఫర్ ది కోర్స్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. జురేలో వచ్చాడు, చిన్న క్యామియో ఆడాడు, లాస్ట్కి పరాగు జైస్వాల్ మ్యాచ్ ఫినిష్ చేశారు. బౌలింగ్ చెప్పుకోదగ్గదేమీ లేదు పెద్ద సిఎస్కేకి, బికాజ్ టార్గెట్ ఏమి పెద్ద వాళ్ళ దగ్గర లేదు. రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ కూడా ఓకేగా అనిపించింది. అగైన్ స్కోర్ లేదు, పెద్దగా ఏం చేయలేరు. విచ్ ఇస్ వై ఐమ్ సేయింగ్ ఎస్, ఆర్ఆర్ ఫ్యాన్స్ విల్ బి హ్యాపీ అబౌట్ దిస్. దే షుడ్ బి ఆల్సో. టీమ్ చాలా బాగా ఆడారు. బట్ సిఎస్కే ఫ్యాన్స్ ఎక్కువ నిరాశపడాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ కేకేఆర్ ఫ్యాన్స్ అండ్ సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్. ఒకటే మ్యాచ్ అయింది కాబట్టి నిరాశపడాల్సిన అవసరం లేదు. ఒక విషయం కొంచెం ఫ్యాన్స్గా మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే, బౌలింగ్ సరిగ్గా లేకపోతే ఇబ్బంది పడుతున్నారు టీమ్స్. బీట్ సన్ రైజ్ హైదరాబాద్, కేకేఆర్ ఆర్ చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే ఇక్కడ బ్యాటింగ్ కూడా చాలా ఇబ్బందికరంగానే మారింది. బట్ పెనిట్రేటివ్ బౌలింగ్ లేకపోతే, మీరు వికెట్స్ తీసుకునే బౌలర్స్ లేకపోతే, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ బౌలర్స్ లేకపోతే, ఐ థింక్ యుల్ స్ట్రగుల్ ఈ సీజన్ ఆఫ్ టాటా ఐపీఎల్లో. 3 matches కూడా బౌలర్స్కే వచ్చింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. సో దే విల్ ప్లే హ్యూజ్ పార్ట్. బ్యాటింగ్ అందరిది స్ట్రాంగ్గా ఉంది, బౌలింగ్ ఎవరిది బెటర్గా ఉంది అది డిసైడ్ చేస్తుందేమో. సో లెట్స్ హోప్ అండ్ ప్రే దట్ మీ ఇష్టమైన ఫ్రాంచైజీ తర్వాత మ్యాచ్ల్లో బెటర్గా బౌలింగ్ చేయాలని కోరుకోండి. ఇది మొత్తానికి మ్యాచ్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వాజ్ నాంట్రీ బర్గర్. రివ్యూ అయిపోయింది. ప్రివ్యూ స్టార్ట్ చేసే ముందర మీకు వచ్చిన పోల్, మీరు కాస్త సమాధానం చెప్పాలి నాకు మా బ్రో. అదేంటంటే, రివ్యూస్ అండ్ ప్రివ్యూస్ కలిపి చేస్తున్నాం కదా, యాజ్ యూ కెన్ సీ వీడియో లెంత్ చాలా పెద్దగా అయిపోతుంది. సో అడుగుతుంది ఏంటంటే, రివ్యూస్ అండ్ ప్రివ్యూస్ సెపరేట్గా చేయాలా? రివ్యూ ప్రతిరోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వస్తుంది, ప్రివ్యూ మటుకు ముందు రోజు రాత్రి పోస్ట్ చేయాలా? 2 సెపరేట్ వీడియోస్ ఇష్టపడతారా, ఒకే వీడియోలో కుదించి చేయమంటారా? మీరేం చెప్తారో కాస్త కమెంట్లో చెప్తే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి 4వ మ్యాచ్ ఇది సీజన్లో. ఇది పంజాబ్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటన్స్ ఆడబోతున్నారు. న్యూ చండీగఢ్ ముల్లన్పూర్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. నౌ నేపథ్యం ఏంటి? పంజాబ్ కింగ్స్ లాస్ట్ సీజన్ టేబుల్ టాపర్స్, ఫైనల్స్ దాకా వచ్చారు, ఫైనల్స్లో ఓడిపోయారు, ఆర్సీబీ ఛాంపియన్స్గా మారారు. గుజరాత్ టైటన్స్ వీళ్ళు క్వాలిఫై అయ్యారు ప్లే ఆఫ్స్ దాకా కూడా. ఇనిషియల్గా చాలా బాగా ఆడారు. వాళ్ళు టాప్ 3 పైన బ్యాటింగ్లో స్పెషల్లీ చాలా హెవీగా డిపెండ్ అవుతారు. ఆ త్రయం ఏదైతే ఉందో, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ జాస్ బట్లర్, వాళ్ళ మీద తెగ డిపెండ్ అవుతారు వాళ్ళు. దాంట్లో బట్లర్ వెళ్ళిపోగానే కొంచెం ఇబ్బంది పడ్డారు. తర్వాత ఇంకే బ్యాటర్స్ లేరు. ఓ షర్ఫెన్ రుతర్ఫోర్డ్ కొన్ని మంచి నాక్స్ ఆడాడు, తనని ట్రేడ్ చేసేసుకున్నారు ఎంఐకి. సో ఎందుకు అలా చేశారో వాళ్ళకే తెలియాలి. ఈవెన్చువల్గా జరిగింది ఏంటంటే, ఇప్పుడు అగైన్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్స్ ఉన్నాయి. లాస్ట్ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఏదైతే బలం ఉందో అదే బలం ఇంకా ఉంది. వాళ్ళకి మిస్ అయిన ప్లేయర్ ఎవర్రా అంటే నంబర్ 3లో వచ్చి ఆడిన జాష్ ఇంగ్లిష్. తన స్థానంలో కాపర్ కాన్లీ అని ఒక ప్లేయర్ని తెచ్చుకున్నారు. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేసే ఆల్రౌండరు, బ్యాటింగ్ కూడా చేస్తాట, తనే నంబర్ 3లో ఆడతాడని చెప్పేసి టాక్స్ ఉన్నాయి. రైట్ నౌ లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేయింగ్ లెవెన్స్ గురించి మాట్లాడుకుందాం. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే, వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో తోపులు, ఇండియన్ ఓపెనర్స్, అన్క్యాప్డ్ ఇండియన్ ఓపెనర్స్, ఫెంటాస్టిక్గా ఆడతారు, ధైర్యంగా ఆడతారు. ప్రియాన్ షారియా అండ్ ప్రభసిమ్రన్ సింగ్. కాపర్ కాలనీ కొత్తగా వచ్చి నంబర్ 3లో ఆడతారు. శ్రేయస్ నంబర్ 4లో ఆడతారు. దాని తర్వాత యూ హ్యావ్ మార్కస్ స్టాయినిస్, నేహల్ వదేరా ఉన్నాడు. దాని తర్వాత ఆఫ్ కోర్స్ శశాంక్ సింగ్ ఉన్నాడు, మార్క్ విలియమ్సన్ ఉన్నాడు. తర్వాత కావాలంటే ఇంకొక ఫారెన్ ప్లేయర్గా అజ్మతుల్ ఒమర్జాయ్ ఆల్రౌండర్ గాడు తను ఉంటాడు. ఆర్ బెండ్ వాషెస్ ఆర్ జేవియర్ బ్యాటిల్ ఒకళ్ళు ఆడించుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ హర్షదీప్ సింగ్, జుజేంద్ర చహల్, వైశాఖ్ విజయ్ కుమార్. సో బేసికలీ ఈ 12 అర్థమైపోతుంది. జనరల్గా ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఒకటే, ఆ 4th ఫారెన్ ప్లేయర్ ఎవరు ఆడతారు? బాట్లెటా, తను కొన్ని మ్యాచ్లు ఆడాడు లాస్ట్ సీజన్లో. బెండ్ వాషియసా, లెఫ్ట్ ఆర్మ్ సీమరు, ఆర్ అజ్మతుల్లా ఉమర్జాయ్ ఇంకొక ఆల్రౌండర్ వైపు వెళ్తారా? ఆల్రెడీ నంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది, ఇంకా కావాలి అనుకుంటే తనను కూడా తీసుకోవచ్చు. సో పంజాబ్ కింగ్స్ లుక్స్ ఎ వెరీ సాలిడ్ సైడ్. ఐ సీరియస్ అయితే ఈసారి కూడా వాళ్ళు పక్కా ఉన్న స్ట్రెంగ్త్కి, ఉన్న ప్లేయర్స్కి వాళ్ళు నాకౌట్స్కి, అదే క్వాలిఫైర్స్కి అయితే తప్పకుండా చేరుకొని తీరాలి. అది జరగకపోతే ఐల్ బి రియలీ సర్ప్రైజ్డ్. రైట్, వాళ్ళ బలం, వాళ్ళ బ్యాటింగ్, వాళ్ళ బలం, వాళ్ళ బౌలింగ్, వాళ్ళ బలం, వాళ్ళ క్యాప్టెన్. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ సైడ్, మేక్ నో మిస్టేక్ అబౌట్ దాట్. లెట్స్ టాక్ అబౌట్ జీటీ నౌ. శుభ్మన్ గిల్
తనకు అవకాశం వచ్చింది T20Isలో ఆడడానికి. 15 మ్యాచ్లు ఆడాడు, హాఫ్ సెంచరీ లేదు. దిస్ ఇస్ ఆఫ్టర్ IPL 2025. వన్ ఆఫ్ ద హైయెస్ట్ రన్ స్కోరర్స్ కూడా తను లాస్ట్ సీజన్లో. బట్ అయినా కూడా తనే పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో హీ లాస్ట్ హిస్ ప్లేస్ ఇన్ ద T20 వరల్డ్ కప్. వాళ్ళకు కూడా జస్ట్ లైక్ దర్ ఓపెనర్స్ ఆఫ్ పంజాబ్ కింగ్స్, ఇక్కడ కూడా ఓపెనర్స్ చాలా ఇంపార్టెంట్. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, వీళ్ళ ఆట తీరు వేరే. వీళ్ళు అల్ట్రా అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడరు. వీళ్ళు కొంచెం టెక్నికలీ కరెక్ట్ బ్యాటింగ్ చేస్తారు. అయినా స్ట్రైక్ రేట్ 150 కంటే ఎక్కువ ఉంటుంది. ఇద్దరి మధ్యన 900కి పైగా రన్స్ ఉన్నాయి యాజ్ పార్ట్నర్స్. అదే వాళ్ళ ఆయుపట్టు, అదే వాళ్ళ బలం, అదే వాళ్ళ బలహీనత కూడా. వీళ్ళు అయిపోయిన తర్వాత జాస్ బట్లర్ వస్తాడు. బట్లర్ గొప్ప ఫామ్లో లేడు, కానీ ఈజ్ నాట్ రియలీ వెల్ ఇన్ IPL. 8 సెంచరీలు ఉన్నాయి తనకి ఈ ఫార్మాట్లో. హీ నోస్ హౌ టు ప్లే. మొత్తం 20 ఓవర్లు ఆడితే 100 కొట్టేస్తాడు, అది తెలిసిన విషయం. ఇస్ ఎ వెరీ డేంజరస్ బ్యాటర్. ఈ ముగ్గురు పైన ఎక్కువగా డిపెండ్ అవుతారు. దాని తర్వాతే వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్. సో ఆ మిడిల్ ఆర్డర్లో బలం లేదు కాబట్టి దాన్ని సరిదిద్దుకోవడానికి నాట్ ప్రాబిలిటీ వాళ్ళు గ్లెన్ ఫిలిప్స్ని ఏమైనా తీసుకొస్తారేమో. జేసన్ హోల్డర్ని కూడా ఆప్షన్లో పిక్ చేసుకుని తనని కూడా ఆడించుకోవాల్సి వస్తుందేమో. సో లెట్స్ టాక్ అబౌట్ దేర్ పొటెన్షియల్ ప్లేయింగ్ 12. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, ఈ టాప్ 3 అయితే సెట్. నెంబర్ 4లో వాషింగ్టన్ సుందర్ గతంలో కూడా ఆడున్నాడు ఆ పొజిషన్లో. 5లో గ్లెన్ ఫిలిప్స్ని ఆడిస్తారు అనుకుంటే, బికాస్ వాళ్ళకి ఆ ఫైర్ పవర్ అవసరం మిడిల్ ఆర్డర్లో. అది మిస్ అయ్యారు లాస్ట్ సీజన్ కూడా. అండ్ అఫ్ కోర్స్ మంచి ఫామ్లో ఉన్నాడు గ్లెన్ ఫిలిప్స్ కూడా. తర్వాత షారుఖ్ ఖాన్ ఉన్నాడు at 6. అండ్ 7లో రాహుల్ తెవాటియా ఈజ్ ఆల్వేస్ అరౌండ్. బౌలింగ్ అంటే మానేసాడు కానీ ఫినిషర్ రోల్ చేస్తుంటాడు. తర్వాత జేసన్ హోల్డరా, కగిసో రబాడానా. మీరు అనుకోవచ్చు కగిసో రబాడా, జేసన్ హోల్డర్ అలా పోలికుంది అని. పోలిక ఏంటంటే ఇక్కడ జేసన్ హోల్డర్ ఈ ఫార్మాట్లో బౌలింగ్తో కూడా బాగా ఇంప్రెసివ్గా నంబర్స్ ఉన్నాయి, వికెట్స్ కూడా తీస్తూ ఉంటాడు. బట్ బ్యాట్తో హీస్ సీరియస్లీ బికమ్ సంథింగ్ ఎల్స్. కగిసో రబాడా బౌలింగ్ ఫామ్ అంత గొప్పగా లేదు. T20 వరల్డ్ కప్లో కూడా అంత బాగా పర్ఫామ్ చేసింది లేదు. సో ఇట్ కుడ్ బి అ టాస్ బిట్వీన్ ద టూ ఆఫ్ దెమ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ లీన్ టువర్డ్స్ జేసన్ హోల్డర్ నాకు అనిపిస్తోంది. తర్వాత రషీద్ ఖాన్ ఉన్నాడు. at 10 you've got their పర్పుల్ క్యాప్ హోల్డర్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ప్రసిద్ధ్ కృష్ణ. 11లో మియాభాయ్ సిరాజ్ ఉన్నారు. అండ్ 12లో ఎవరిని ఆడిస్తారు? ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ ఆడించాలా? ఒక స్పిన్నర్ ఎవరన్నా కావాలా? స్పిన్నర్ కావాలంటే సాయి కిషోర్, ఫాస్ట్ బౌలర్ కావాలంటే అర్షద్ ఖాన్, ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమ్ ఉన్నాడు. సో దిస్ కుడ్ బీ దేర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 12. చూద్దాం మరి ఈ బెటర్ స్ట్రాటజీస్తో రాగలుగుతారా గుజరాత్ టైటన్స్? బెటర్ అప్రోచ్ తీసుకొస్తారా వాళ్ళు మిడిల్ ఆర్డర్? టాప్ 3 పైన ఓవర్ డిపెండెన్స్ తగ్గుతుందా లేదా? వాళ్ళు స్ట్రైట్ అవే ఫామ్లోకి వస్తారా లేదా? వీళ్ళ బౌలర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారని. పంజాబ్ కింగ్స్ లాస్ట్ సీజన్ ఎక్కడైతే ఫినిష్ చేశారో, అంటే ఫైనల్స్ వరకు వచ్చారో, టేబుల్ టాపర్స్గా ఫినిష్ చేశారో, తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయగలరా? మీకు అనిపిస్తుందా ఏమన్నా కాస్త ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది, మ్యాచ్లు అంత ఆసక్తికరంగా జరగలేదు ఇప్పటిదాకా కానీ? దట్స్ హౌ ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్. బికాస్ వన్ సైడెడ్ గేమ్స్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించవు ఇప్పుడు కూడా చూడడానికి. యూజువల్లీ మనకి ఫస్ట్ 2 వీక్స్లో చాలా క్లోజ్ గేమ్స్ చూస్తూ ఉంటాం. ఇది బేసిక్గా రివ్యూ అండ్ ప్రివ్యూ. నా వీడియో ఎప్పటిదాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. బై ద వే, లైక్ చేయండి వీడియోని, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్ టైల్స్కి, బికాస్ దట్ హెల్ప్ us a lot. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.